దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుని వాక్యము మనకిస్తున్న ఆదరణ ఏమిటంటే, మనం ఆయన యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన మనకు జవాబునిచ్చే దేవుడు. ప్రార్థనలో ముఖ్యమైనటువంటి 3 భాగాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి విజ్ఞాపన, మనము ప్రార్థన చేయటం. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు, తర్వాత అంగీకరిస్తాడు, మనకి జవాబు ఇస్తాడు. కాబట్టి దేవుడు ఆలకించే దేవుడు, అంగీకరించి జవాబు ఇచ్చే దేవుడు. కాబట్టి మనము ఆయనకు ప్రార్థన చేయనప్పుడల్లా ఆయన మన మనవిని అంగీకరించి మనకు జవాబు ఇస్తాడు. మనం ఆరాధించే దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు. మనం మాట్లాడినప్పుడు తిరిగి మాట్లాడే దేవుడు. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కూడా మనకు తిరిగి దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అనేక విధాలుగా ఆయన జవాబు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుడు మనకు జవాబిస్తాడు అనే ఒక గొప్ప నమ్మకంతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మనం చేసే ప్రార్థనకు జవాబు పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవా, మా ప్రార్థనలు ఆలకించి నాయన మా ప్రార్థనలన్నిటికీ మీరు జవాబు అనుగ్రహిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నిన్ను ఘనపరుస్తున్నాము. యేసు నామమున ఆమేన్.